అందరికీ నమస్కారం. ఈరోజు కథ అజ్ఞాత ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 34. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఎందుకు నన్ను ఇలా హెరాస్ చేస్తున్నావు? చెప్పాను కదా టైం పడుతుందని. అంతలోనే పెద్దవాళ్ళని తీసుకొచ్చేస్తే ఎలా అని గించుకుంటూ సడన్గా ఏదో గుర్తొచ్చినట్టు నాన్నకి తెలుసా అని తనకలాట ఆపి బ్రుకుటి ముడిచింది. తెలియకుండా ఉంటుందా? ఆయనే కదా నీ దగ్గరికి పంపింది అని అన్నాడు. కళ్ళింత చేసుకుని నాన్న కోపం పోయిందా అంది. పోలేదు, పోయేలా చేసుకున్నా అన్నాడు. జాదుగాడివి, నీ మాయ మాటలతో ఎవరినైనా బుట్టలో పడేస్తావు. నన్ను చేయలేవంటూ భుజాలపై చేతులు వేసి వెనక్కి తోసింది. అతని పట్టు వదలటం కాదు, తనతో పాటే బెడ్ పైకి లాగాడు. ఆ ఫోర్స్కి తలలు ఢీకొన్నాయి. యత్నికి వెళ్ళి సమయం గడుస్తున్నా రాకపోతే శారద శిశిర్ని పిలుచుకురమ్మంది. ఇతికతో మాట్లాడాలని సైడ్కి వచ్చి రూమ్ ఎక్కడో తెలుసుకొని వచ్చిన అల్లిక డోర్ నాక్ చేసినా పిలిచినా పలకలేదని నాబు పట్టుకుంది. లాక్ చేసి ఉండకపోవటంతో టక్కున తెరుచుకుంది. అక్కడ సీన్ చూసి కళ్ళు పేలిపోయాయి అల్లికకి. అసురు చెయ్యి ఇతిక నడుం పైన ఒకరి మీద ఒకరు ఉండి జుట్టు మొహాన్ని కప్పేయటంతో డీప్ కిస్ సీన్ క్రియేట్ చేసుకునేలా ఉంది అక్కడి సిచ్యువేషన్. వాళ్ళున్న పొజిషన్ చూసి చూడగానే క్షణం ఆలస్యం చేయకుండా డోర్ క్లోజ్ చేసింది అల్లిక. యత్నిక్ని పిలవటానికి వచ్చిన శిశిర్, ఏమైంది, ఎందుకంత కంగారు? యత్నిక్ లోపలున్నాడా అంటూ క్వశ్చన్ వేస్తూ డోర్ ఓపెన్ చేయబోతే ఆపేసింది అల్లిక. ఎందుకన్నట్టు నొసలు ముడి వేసి చూశాడు. ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ, నీకు చెప్పినా అర్థం కాదు, కాల్ చెయ్యి అని చిరాకు పడింది. ఏమంది చెప్పాలో అర్థం కాక. లోపలుంటే ఫోన్ ఎందుకు, పిలిస్తే సరిపోలా అని నాక్ చేస్తూ నోరు తెరవబోతే చేత్తో నోరు మూసేసి పక్కకి లాక్కెళ్ళింది అల్లిక. ఈ ఘటన ఎవరి కంట పడకూడదో వాళ్ళ కంట పడింది. అసలే విన్ను వాళ్ళకం అర్థం కాక ఇరిటేషన్లో ఉన్న మాలతీమాతకి అల్లిక శిశిర్లని చూసి మండుతున్న అగ్నిలో పెట్రోల్ పోసినట్టయింది. ఆడపిల్లలు బాగా ముదిరారు. నా కొడుకుని బరబరా లాక్కెళ్ళింది. వెధవ సన్నాసి కుక్కిన పేనులా పడున్నాడు. ఒక్కటి పీకక. నా కొడుకులేంటి ఇంత దద్దిలా ఉన్నారు అనుకుంటుంది. ఇలా ఉంటే వాళ్ళు ఆడుకోమంటే ఆడుకోరు. నేను రంగంలోకి దిగకపోతే వీళ్ళ డామినేషన్ ఎక్కువయ్యేలా ఉందని శిశిర్ వాళ్ళు వెళ్ళిన వైపు నడుం బిగించి వెళ్ళబోతే, మాలతి ఇక్కడేం చేస్తున్నావు అంటూ శారద తీసుకెళ్ళింది. ఏమని చెప్పగలదు? కోడలి కాని కోడలు నా కొడుకుని ఆడిస్తుందని చెప్పలేక శారదని అనుసరించింది. లుకింగ్ గార్జియస్ అని చెవిలో చెప్తే తల టక్కున పైకెత్తి ఇంకోసారి తలని గట్టిగా ఢీకొట్టి పట్టు నుండి విడువడింది ఇతిక. అది తలనా ఐరన్ రాడ్నే? టంగు అనిపించావు. తల గిర్రగిర్ర తిరుగుతుందని 10 సార్లు తల విదిలించి తండ్రి ఫోన్ కాల్తో వెళ్తూ చెప్పినట్టురా అని ఆర్డర్ పాస్ చేసి ఇతిక సమాధానం వినకుండా వెళ్ళాడు అసుర్. యత్నికి వెళ్ళిన 10 నిమిషాల తర్వాత ఇతిక వచ్చింది. అప్పటికే శిశిర్కి బ్రెయిన్ వాష్ చేసిన అల్లిక కీర్తి పక్కన సెటిల్ అయింది. అందరినీ చూసి ఒక్క క్షణం కలవరానికి గురైన ఇతిక మొహంలో కనిపించకుండా అందరికీ నమస్కారం చేసి సాంబమూర్తి పక్కన కూర్చుంది. పంతులు గారు కానివ్వండని సాంబమూర్తి ఇతిక చెయ్యి పట్టుకున్నాడు. దేనికి నాన్న అంది. మీ పెళ్లి ముహూర్తం కోసం అని నింపాదిగా చెప్పాడు. ఒక్కసారి జరిగింది సరిపోలేదా? ఇంత సడన్గా ఏంటి? నాకు ముందు చెప్పుంటే ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇప్పటికిప్పుడు అంటే ఎలా అంది ఇతిక. ముందే చెప్తే ఎస్కేప్ అవుతావని ఇలా లాక్ చేశాం ఈవిల్ అని కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు అసుర్. ఇతిక మాటలు తండ్రి చూపులు అసుర్ పైనే స్టిక్ అవ్వటంతో ప్రిపేర్ అవ్వటానికి ఏముంది, తెలియని వాళ్ళు కాదు. అప్పుడు జరిగింది నా తృప్తి కోసం, ఇది అందరి ఆనందం కోసం అన్నాడు. నాకు ఇష్టం లేదు అంది. నాకు తెలుసు ఇలాగే అంటావని. అతనంటే ఇష్టం లేనప్పుడు గుడిలో నీ ప్రవర్తనకి అర్థం అన్నాడు. నాన్న అది అంటూ తడబడింది. ఎవరు కూడా తండ్రి కూతుర్ల మధ్యకి వెళ్ళలేదు. ఇలాగే అంటుందని అసుర్ బాబు ముందే హింట్ ఇచ్చాడు. ఏం జరిగినా అంకుల్ చూసుకుంటారని చెప్పటంతో అందరూ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. యత్నిక్ మాత్రం మొహంలో నవ్వు చెరిగిపోకుండా అలాగే చూస్తున్నాడు. నే చెప్పింది చెప్పినట్టు డ్రెస్అప్ అయ్యి వచ్చి మళ్ళీ నేనంటే ఇష్టం లేదంట. ఇదేం విడ్డూరమో. ఆడవారి మాటలకి అర్థాల వేరులే అన్న సాంగ్ బ్యాక్గ్రౌండ్ రన్ అయింది. మాలతి మాతకి అవకాశం ఇస్తే చెవులు మెలిపెట్టి చెంపలు వాయించి నోరు లేవకుండా చేయాలని ఉంది. అసలేంటి ఈ పిల్ల తండ్రినే ఎదురిస్తుంది. ముచ్చిగా కనిపిస్తే నోట్లో నాలిక లేదనుకున్నా. నన్ను బాగానే బోల్తా కొట్టించావే అని ఇన్నర్లో మూతి ముడిచింది. శారద శరత్ని ఇతికని మార్చి మార్చి చూస్తుంది. భర్తకి ఎక్కడ కోపం వస్తుందని. ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇతికని కలిసిందే ఇప్పుడు.
తన గురించి కొడుకు మాటల్లో విని ఆమె వ్యక్తిత్వం ఎటువంటిదో అంచనా వేశాడు. ప్రవర్తన, మాటలు ఆయనకి మామూలే అనిపించింది. బాధపడ్డ ఆడపిల్ల హృదయఘోష ఇలాగే ఉంటుందని. చెప్పరా, ధీరజ్‌తో పెళ్లికి ఏ ధైర్యంతో ఒప్పుకున్నావు? యత్నిక్ వస్తాడని, కాంతం ధరణిని తీసుకొస్తాడనే ధీమాతోనే కదా! మరిప్పుడెందుకు వద్దంటున్నావు? ఒక్క వాలిడ్ రీజన్ చెప్పు. అందరికీ తల వంచి క్షమాపణ చెప్పి పంపిస్తా అని ఆవేశంతో గొంతు వణికింది సాంబమూర్తికి. నాన్నా అని చివ్వున చూసి ఆయన ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంటే పక్కన కూర్చుని ఛాతీ నిమిరి వివేక్ తెచ్చిన మెడిసిన్ వేసింది. ఎందుకు నాన్న బీపీ పెంచుకుంటారు అని ఆవేదన పడింది. నా ఆరోగ్యం కుదురుగా ఉండాలంటే అడ్డు చెప్పకు అని స్థిరంగా పలికాడు. అవునని కాదని చెప్పకుండా కళ్ళు దించింది. మౌనం అర్ధాంగీకారం అన్నట్టు సాంబమూర్తి పంతుల వైపు చూశాడు. ఆయన జాతకాలు చూసి లెక్కలు కట్టి 4-5 డేట్స్ చెప్పాడు. దగ్గరగా ఉన్న డేట్ ఫిక్స్ చేయబోతే ఇంత తొందరగానా అని ఇతిక అడ్డుపడింది. మాకెవ్వరికీ ఇబ్బంది లేదు, నీకేంటి అని అసుర్ టెంపర్. తమరి అవతారం చూసుకున్నారా? ఏ పార్ట్ అయినా సరైన పొజిషన్లో ఉందా? తాళి కట్టడానికి చెయ్యన్న సహకరించాలిగా అని సెటైర్ వేసింది. కొరకొర చూస్తూ నెక్స్ట్ డేట్ అన్నాడు యత్నిక్. లేడీస్ ప్రాబ్లం, నాకు కుదరదు అంది. తర్వాత అస్సలు కుదరదు, ప్యారిస్ వెళ్ళాలి. ఫ్యాషన్ షో వర్క్ పెండింగ్లో ఉంది అంది. అన్నింటికీ ఏదో ఒక రీజన్ రెడీగా అంటూ అసహనంగా వేలితో నుదురుపై రబ్ చేసుకుంటూ నువ్వు చెప్పినట్టు చేస్తే ఎప్పటికీ తీరిక చిక్కదు. ఇలాగే వదిలేస్తే ఎన్ని రోజులైనా నీకు కుదరదు. ఫస్ట్ డేట్ ఫిక్స్ అని డిక్లేర్ చేశాడు అసుర్. అంతా నీ ఇష్టమేనా అని చూపులతో కాల్చేసి అది కాదు నాన్న అని తండ్రి వైపు తిరిగేలోపు ఆయన అదే ఖాయం చేయండి అని చెప్పేశాడు. ఇతిక ఎందుకు అలా చేస్తుందో షూఛాయాగా తెలిసిన సాంబమూర్తి తను మళ్ళీ ఎక్కడ దూరం అవుతుందనే భయంతో, తనను విడిచి వెళ్ళకూడదనే స్వార్థంతో వీలైనంత తొందరగా ముడిపెట్టేయాలని ఆతృత పడుతున్నాడు. ఆయన ఆనందం కంటతడి రూపంలో కనబడుతుంటే ఆపే ఆలోచన ప్రయత్నానికి కళ్ళం వేసింది ఇతిక. పెళ్లికి ఎక్కువ సమయం లేదు, అన్ని పనులు జరుగుతాయా అన్న సాంబమూర్తి శరత్ మాటలకి అమ్మాయి తరపు నుండి వివేక్, అబ్బాయి తరపు నుండి శిశిర్. ఓస్ అదెంతసేపు, మేమున్నాం కదా చూసుకుంటాం. మీరు చక్కగా ముస్తాబై చెప్పిన టైంకి బంధుబలగంతో వచ్చేస్తే చాలని కోరస్గా పలికారు. ఒరే విధవ సన్యాసి అని శిశిర్ మనసులో తిట్టుకున్న మాలతీమాత, పెళ్ళి మనం కాదురా ఆడపిల్ల వాళ్ళు చేస్తారని డిప్పు మీద రెండిచ్చింది. అబ్బా ఎవరైతేనేం మమ్మీ అనబోతూ తల్లి కళ్ళని చూసి శిశిర్ నోరు టక్కున మూతపడింది. మాటల నుండి చేతుల దాకా వెళ్తుందని. ఎవరైతేనేం మాలతి, మన ఇంట్లో చాలా సంవత్సరాల తర్వాత ఒక శుభకార్యం జరుగుతుందని శారద అంటే నువ్వు పిచ్చి మాలోకం. కొడుకు పెళ్ళవుతుందనే సంతోషంలో అన్నీ మర్చిపోతున్నావని జాలిపడింది. పెళ్ళి వాళ్ళు చేస్తారు, రిసెప్షన్ మనం గ్రాండ్గా చేద్దాంలే అని అందరూ వాదోపవాదాలు చేసుకుంటూ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎంత క్లాస్గా చేయాలని తర్జన భర్జనలు ముళ్ళగుల్లాలు పడుతున్నారు. వీళ్ళందరి కోలాహలం హడావిడిలో పార్టీ తీసుకొనిది ఇద్దరు. వేరే చెప్పనవసరం లేదు, అసుర్, ఈవిల్. వాళ్ళ మాటలకి ఇతిక మొహంలో విసుగు, చిరాకు అక్కా చెల్లెలుగా కలిసిమెలిసి కనబడితే తన మనసు చదివిన వాడిలా స్టాప్ ఇట్ అని కొంచెం గట్టిగా అరిచాడు యత్నిక్. ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్. పెళ్లి చేసుకోబోయేది మేము, కొంచెం మా ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వండి అని గొంతుని మృదువుగా పలికాడు. అరుపుకు భయపడినా మెల్లగా అన్నదానికి అన్ని తలలు శరత్ వైపు తిరిగాయి. ఆయన ఏమంటారోనని. ఆయన చిరునవ్వు రువ్వేసరికి అందరూ ఉఫ్ అనుకున్నారు. వాళ్ళ డిస్కషన్ ఆయనకి ఇరిటేట్ కలిగిస్తున్నాయని తెలిసి ఆపే సమయంలో అసుర్ అరిచేశాడు. అందుకే అందరి మనసులు రిలీఫ్ అయ్యాయి. చెప్పండి అని అసుర్ ఈవిల్కి వైపు చూశాడు. ఛాన్స్ దొరికిందని తన ఒపీనియన్ చెప్పే లోపల ఇతిక మొహం చిన్నబోయేలా గలం విప్పాడు అసుర్. పెద్దగా హంగు ఆర్భాటాలేమొద్దు, అనుకున్న ముహూర్తానికి గుడిలో సింపుల్గా పెళ్ళి. పారిస్ నుండి వచ్చాక గ్రాండ్గా రిసెప్షన్ ఇద్దాం అన్నాడు. ఏదో చెప్తాడనుకుంటే తన మనసులో ఉందే అతని నోటి వెంట రావటంతో బెల్లం కొట్టిన రాయిలా నిలబడింది ఇతిక. నీ మాట కూడా ఇదేనా అని శరత్ ప్రశ్న. అవునని ఈవిల్ తలూపితే అసురు కళ్ళల్లో వెలుగు. బంధాన్ని ఒప్పుకుందనే ఆనందం ప్రస్ఫుటంగా కనబడింది. అక్కడ ఎవరూ లేకపోతే ఎత్తుకొని గిరాగిరా తిప్పేసి ఉక్కిరి బిక్కిరి చేసేవాడు. అందరున్నారని తమాయించుకున్నాడు. మీ ఇష్టం, అలాగే కానివ్వండి అని శరత్ ఓకే చెప్పటంతో గ్రాండ్గా పెళ్లి చేయాలనే ఆశలు నీరుగారి మాలతి, శారదామాతల మొహాలు చిన్నబోయినా రిసెప్షన్ గ్రాండ్గా జరుగుతుందని సంతోషపడ్డారు. అన్నీ మాట్లాడుకొని అందరూ వెళ్తుంటే నాన్న నేను తర్వాత వస్తాను మీరెళ్ళండి అనగానే హోయ్ హోయ్ అని కుర్ర గ్యాంగ్ విజిల్స్ వేశారు.
మీరనుకునేంత ఏం లేదు. చిన్న సెటిల్‌మెంట్ చూసుకొనొస్తా అనగానే ఒక కారు వదిలేసి అందరూ పదండి అని శరత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందరూ వెళ్ళాక ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా గాజులు తీస్తున్న ఇతిక చించింది చాలు పద అని సడన్‌గా అసురు వాయిస్‌కి ఉలిక్కిపడింది. వెనక్కి తిరిగే ప్రాసెస్‌లో గాజుల బాక్స్ కింద పడి గాజులు పగిలిపోయాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిన దానికి ఇద్దరి మనసులు అదిరాయి. ఎక్కడ గాజు ముక్కలు గుచ్చుకొని రక్తం వస్తుందని ఇతిక కదలకు అని హ్యాండ్ చాపాడు. అతని మాటలు వినబడని స్థితిలో పగిలిన గాజుల వైపే అలాగే చూస్తుంది. ముత్తైదువ చిహ్నాలైన గాజులు పగలటం కీడుకి సంకేతం. తన మనసులో చెలరేగుతున్న భావానికి సాక్ష్యంలా కనిపించి ఇతిక నోట మాట రాలేదు. పలకలేదని ఇతికని తన వైపుకు లాక్కున్నాడు. ఏదో జరుగుతుందని మనసు సందేశం ఇస్తుంటే ఏంటది అనే ఆలోచనలతో ఉన్న ఆమె స్పృహలోకొచ్చి కన్నీళ్లు రాకుండా బంధించేసింది. కన్నీరు రాకపోయినా గుండె ఎంతలా కొట్టేసుకుంటుందో హెచ్చుధ్వనులు తెలుపుతుంటే దానికి కారణమైన గాజు ముక్కలని చూశాడు. తన భయం అర్థమై డైవర్ట్ చేయాలని అంకుల్ విత్ యువర్ పర్మిషన్ ఇతికని నాతో తీసుకెళ్ళొచ్చా అని శబ్దానికి వచ్చిన సాంబమూర్తిని అడిగాడు. తీసుకెళ్ళు బాబు అన్నాడు ఆయన. ఇతికని లాక్కెళ్ళినట్టే తీసుకెళ్ళాడు. వాళ్ళు వెళ్ళాక నేల పాలైన గాజులని చూస్తూ తల్లి ఏంటిది? ఒక్కసారి జరిగింది సరిపోలేదా? ఇప్పుడే తన జీవితం గాడిన పడుతుందని అనుకుంటున్నా. ఈ అమంగళమేంటి అని మదనపడ్డాడు సాంబమూర్తి. కార్ స్టార్ట్ చేశాక కానీ సెన్స్లోకి రాలేదు ఇతిక. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది. చెప్పాలా అని యారగింట్ లుక్ ఇచ్చాడు. చెప్పలేదనుకో స్టీరింగ్ నా చేతుల్లో ఉంటుంది. నువ్వు రోడ్డు మీదుంటావు అంది. చేసినా చేస్తావు. అసలే వన్ హ్యాండ్తో చేస్తున్నా. నీతో లొల్లి నాకొద్దు హాస్పిటల్కి అన్నాడు. ధీరజ్ దగ్గరగా కనుబొమ్మలు దగ్గర చేసింది. సూపర్ గెస్ అన్నాడు. రివెంజ్ ఆర్ కన్సర్న్ అంది. వాడికి అంత సీన్ లేదులే, బ్యాండ్ బాజా మోగిద్దామని. కోటింగ్ ఇచ్చావుగా తిరిగి చూడాడు అంది. భవిష్యత్తులో తోక జాడించకుండా ఉండటానికి. నాదో డౌట్ అన్నాడు. ఆలస్యం ఎందుకు అడుగు అంది ఇతిక. వాడితో పెళ్ళికెలా ఒప్పుకున్నావే అన్నాడు. నువ్వున్నావనే ధైర్యంతోనే అని టక్కున అనేసరికి అసురు ఫేస్లో గర్వపు దరహాసం విరబూసింది. అనుకున్న దానివి నాకే డైరెక్ట్గా చెప్పొచ్చుగా. ఇండైరెక్ట్గా కార్డుతో చెప్పకపోతే ఈగో కదా అంటే షార్ప్ లుక్స్ ఇచ్చింది. ఉన్నమాట అంటే ఉలికెందుకో అన్నాడు టీజింగ్ వాయిస్తో. అతన్ని సెటైర్ అర్థమై కాంతం పిన్ని ధరణి ఎవరో తెలియదు కదా, ఎలా తెలుసుకున్నావు అని అడిగింది. నిజంగా వాళ్ళు నీ రిలేటివ్స్ అవుతారని గుడిలోకి వచ్చేదాకా తెలీదు. కార్డుతో రాగానే స్టన్ అయ్యా. మొదట నన్ను సాధించాలని అనుకున్నా, తరిచి చూస్తే నన్ను ఏడిపించాలనే ఏదైనా చేస్తావు. కానీ ఎవరో గొట్టంగాటిని పెళ్లి చేసుకునేదాకా వెళ్ళవు. అప్పటిదాకా ఆటలు అరటిపండు అని వాడిని పట్టించుకోలా. మెయిన్ లీడ్ కావాలని ప్రయత్నిస్తే ఊరుకుంటానా? సీరియస్గా ధీరజ్ గురించి ఆలోచించా. వాడిపై కన్ను వేశా. రోజూ బార్కి వెళ్తాడని కాపు కాసా. అక్కడ తప్పించుకున్నాను అనుకున్నాడు. కానీ నా మనిషి వాడి మనిషిని ఫాలో అయ్యాడని తెలీదు అడ్డగాడిదకి. అతను చెప్పిన ప్లేస్కి వెళ్ళా. అదో బస్తీ. వాడి మనిషిని ఉతికి ఆరేస్తే కాంతం ధరణి సంగతి చెప్పాడు. వాళ్ళెవరంటే పెళ్ళాం అత్త అన్నాడు. ఎక్కడ అంటే బ్రోతల్ హౌస్ ఓనర్ మావుల్లమ్మ కబ్జాలో ఉన్నారని చెప్పాడు. ఇంకో 4 పీకితే మొత్తం కహాని చెప్పాడు. పెళ్లి చేసుకుని మోజు తీరగానే ఆస్తి లాక్కొని బ్రోతల్ హౌస్కి అమ్మేశాడని, కడుపుతో ఉందని, అది ఆడపిల్ల అని తెలిసి మావుల్లమ్మ దందాలోకి దింపలేదు. డెలివరీ అయ్యాక పనిలోకి దింపాలనే కుట్రతో. వాళ్ళని చంపుతానని నిన్ను బెదిరిస్తున్నాడని అర్థమైంది. రాత్రికి రాత్రే వాళ్ళని సైదుల కబ్జా నుండి విడిపించి గెస్ట్ హౌస్లో పెట్టా. ఉదయం నీ ముందు హాజరుపరిచేలోపే సైదులు అటాక్. అందుకే లేట్. ఈలోగానే చావటానికి సిద్ధపడ్డావు. అంత పెరిగిదానివా అని ఉడికించాడు. హే హలో, అంత పైకి వెళ్ళకు. కత్తి పెట్టుకుంది నా కోసం కాదు, వాడి కోసం అంది. నేను రావటం కాస్త లేట్ అయి ఉంటే అన్నాడు ఎత్నిక్. వాడితో పాటు నువ్వు కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉండేవాడివి అనేసరికి సడన్ బ్రేక్ వేశాడు అసుర్. నేను వాడు ఒకటా అని సైడ్కి తిరిగి క్రోధరసం పలికించాడు. హానెస్ట్లీ ఒకటే. వాడు నువ్వు నా లైఫ్తో ఫీలింగ్స్తో ఆడుకున్నారు అంది. పొంతన చేసిన సమవుజ్జి ఉండాలే. పెళ్ళాన్ని నమ్మేసిన వాడితో నన్ను కంపేర్ చేస్తావా అని రగిలాడు. అసుర్ డ్రైవింగ్ దాటికి ఈవిల్ కళ్ళు తేలేసింది. అనవసరంగా గెలికానని ఫీల్ అయ్యేలా తన కోపాన్ని స్టీరింగ్పై చూపించాడు. కారు వేగం
అతని మనసు వేగంతో పోటీ పడలేకపోతుంది. ధీరజ్‌తో తనని పోల్చటమే అందుకి కారణం. అసలు ఎలా అనగలుగుతుంది? వాడు నేను ఒకటని? అని స్టీరింగ్‌ని ఎడాపెడా తిప్పేస్తున్నాడు. ఆపాలని చూసింది. కానీ వినే స్థితిలో లేడు. అరగంట తర్వాత కాంటినెంటల్ హాస్పిటల్ ముందు కారాపి దిగమని చెప్పకుండా డోర్ విసురుగా వేశాడు. దబ్బుమన్న సౌండ్‌కి గుండె జల్లుమంది ఈతికకి. వీడు నిజంగా అసురుడే. ఒక్క మాటంటే ఇంతలా సాధిస్తాడా? నోరు జారానే అనుకో, హైపర్ అవ్వాలా? మాట్లాడే ఛాన్స్ ఇస్తే కదా చెప్పుకునేది అని వాపోతూ కార్ దిగబోతే కుదరలేదు. ఈడియట్! ఎంత కోపం ఉంటే కార్లో లాక్ చేస్తాడా అని గ్లాస్ని ట్యాప్ చేసింది. ఫోన్లో బిజీగా ఉండి ఎత్నిక్ గమనించలా. చిర్రెత్తుకొచ్చి ఇంకొంచెం గట్టిగా నాక్ చేసింది. మాట్లాడుతూ కారులోకి చూసిన అసుర్ ఇంకా లోపలుండి గ్లాస్పై ముగ్గులు వేస్తుందని ముందుకు రాబోయి విశాలమైన కళ్ళు నిప్పుల జడివని కురిపిస్తుంటే అన్లాక్ చేశాడు. డోర్ ఓపెన్ చేసుకుని రణానికి సిద్ధపడుతున్న ఈవిల్ 2 అడుగుల దూరంలో ఆగేలా చేశాడు అసుర్. ఎత్నిక్ బాబు ఏం చేయలేదండి బాబు. తమ వైపే వస్తున్న లాయర్ ఆమె కాళ్ళకి బ్రేక్ వేసింది. అతనెందుకు వచ్చాడనుకునే లోపు ఇద్దరు లిఫ్ట్ ఎక్కేశారు. ఈవిల్ వెళ్ళేసరికి లిఫ్ట్ తన ముందే వెళ్ళింది. వస్తున్నానని తెలుసు కదా, ఆపితే నీ సొమ్మేం పోయింది? అయ్యగారి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్లో ఉన్నాయని నేలని తన్ని లిఫ్ట్ ఆగిన ఫ్లోర్ ఏదో చూసుకుని వెళ్ళేసరికి ధీరజ్ రూమ్ ముందు డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నాడు అసుర్. వాళ్ళని దాటుకొని లోపలికి వెళ్ళింది. ఈతికని చూడగానే కాంతం పిన్ని నటనకి శ్రీకారం చుడితే ధరణి వంతపాడింది. సరళ మాత్రం బాధ, కోపం కలగలిపిన చూపు విసిరింది. తన కొడుకు దుస్థితికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈతిక కారణమని బలంగా నాటుకుంది. అలా అని ఈతికని తప్పుపట్టలేదు, గొడవ పెట్టుకోలేదు. మన బంగారం మంచిదైతే మిగతా వాళ్ళని అనుకోవటం ఎందుకని. తల్లిగా కోపం, ఆడదానిగా బాధ, 2 విధాలుగా నలిగిపోతుంది సరళ. కొడుకు లేవలేని స్థితిలో ఉంటే ధరణి, కాంతం కూడా తన నెత్తినెక్కి కూర్చున్నారనే ఆక్రోశం. వాళ్ళ స్వభావం ఎటువంటిదో ధరణి బొట్టుతాడు తెగిన దగ్గర నుండి తెలుసు. ఇతికని చూసిన ధీరజ్ కోపంతో గొంతు పిసకలేక ఎర్ర చీరలు తెప్పించాడు. అది చాలదన్నట్టు యముడిలా అసురు కనిపించి నరాల చిట్లిపోయే లెవెల్లో ఆవేశం కట్టెలు తెంచుకొని లేవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. అనవసరంగా స్ట్రెస్ తీసుకొని స్ట్రెచ్ అవ్వకు. ఎక్కడ ఏ నరం కట్టవుతుందో, గుండెలు బేజారవుతాయో తెలీదు. జాగ్రత్త. దేనికి పనికి రాకుండా చేశాను. ఇంకా రెచ్చిపోతే బెడ్కి అంకితం చేస్తా అని కన్నింగ్ స్మైల్తో చెంపచరిచి లాయర్ వైపు తిరిగాడు యత్నిక్. ధీరజ్ తంబు ప్రింట్తో డాక్యుమెంట్స్పై ఇంప్రెషన్ తీసుకున్నాడు. అసుర్ ఏం చేస్తున్నాడో తెలియక బ్లాంక్గా చూసింది ఈతిక. కాంతం ధరణికి పిచ్చెక్కుతుంది ఏంటని. అడిగే గుండె ధైర్యం లేక మిడిగుడ్లేసుకొని చూస్తున్నారు. లాయర్ని పంపి ఇవి ప్రాపర్టీ డాక్యుమెంట్స్, అంతా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది అని సరళ చేతిలో పెట్టాడు. కొడుకు కాని కొడుకు. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న తల్లి కూతుర్లు నోరు తెరిచారు. అలా ఎలా కుదురుతుంది? ఆస్తంతా మాది, ఆవిడకి ఇవ్వటం ఏంటని గొడవకు దిగారు. కాంతమైతే రంకెలు వేసి పిచ్చి పిచ్చిగా వాగుతూ నోరు పారేసుకుంటుంటే ఈతిక స్ట్రాంగ్గా ఒక్కటిచ్చింది కాంతం పిన్నికి. ధరణి అడ్డుపడితే చెయ్యెత్తి కడుపుతో ఉందని వదిలేసి, ఏంటే మీరేదో పెద్ద ఉత్తముల్లా తెగరెచ్చిపోతున్నారు? నా విషయంలో మీరేం చేశారో నాకు తెలీదనుకున్నారా అని పళ్ళు పటపటలాడించింది. తమను కాపాడిందంటే ప్రేమతో అనుకున్నారు కానీ అన్ని నిజాలు తెలిసి అనుకోలేదు. చిన్నదానివైనా చేతులెత్తి మొక్కుతా, క్షమించమ్మా. ఏదో బుద్ధి గడ్డి తిని ఈ వెధవ కోసం చెయ్యరాని పనులు చేశాము. బాగా బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యం అన్నారు. మా ఆస్తి మాకిప్పిస్తే కల్లో గంజో తాగి పుట్టే బిడ్డని పోషించుకుంటాము అని వాళ్ళు ధీరజ్తో వచ్చింది బంధంతో కాదు, ఆస్తి కోసమనే విషయాన్ని తేట తెల్లం చేసింది కాంతం. 2 రోజుల నుండి అంటి పెట్టుకొని ఉంటే మొగుడంటే ప్రేమ, అల్లుడంటే జాలి ఉందనుకున్న సరళకి గట్టి షాక్ తగిలింది. ఇతిక రియాక్ట్ అయ్యేలోపు మీరు చేసిన వెధవ పనులకి శ్రీకృష్ణ జన్మస్థానమే దిక్కు. మిమ్మల్ని ఏం చేయకుండా వదిలిపెట్టింది పసిబిడ్డ కోసం. వాడిని అనాథం చేయలేక కుటుంబం ఇవ్వాలని. ఆస్తంతా సరళ ఆంటీ పేరుతో ఉంటుంది. ఆమె తర్వాత ఆమె వారసులకు. ఆ ఆంటీకి ఏదన్నా హాని తలపెడితే మీ సాల్తీలు లేచిపోతాయి అని హార్డ్ లుక్స్తో డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. మాటల పదునికి గుటకలు మింగారు తల్లి కూతుర్లు. ఇతిక మాత్రం ఫుల్ ఇంప్రెస్డ్. ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు. తను బిడ్డ కోసం ఆలోచిస్తే అతను బిడ్డ భవిష్యత్తు కోసం చాలా దూరం ఆలోచించి అమలు పరిచాడని. సరళ విరక్తిగా నవ్వి,
నాకెందుకు బాబు ఇవన్నీ? కొడుకు కొడుకని ఏం చేసినా చూసి చూడనట్టు ఉన్నందుకు తగిన శాస్తి చేశాడు. తీర్థయాత్రలని చెప్పి గంగమ్మ చెంత వదిలేసి 3 ఏళ్ళు చచ్చానో బ్రతికానో పట్టించుకోలేదు. పెళ్ళెప్పుడు చేసుకున్నాడో తెలీదు. తప్పు తెలుసుకొని దగ్గరికి తీసుకున్నాడని సంతోషించేలోపు నీచ బుద్ధి చూపించుకొని ఇప్పుడు ఇలా అని గుడ్లు నీరు కక్కుకుంది. డాక్టర్తో మాట్లాడి కార్ దగ్గరికి వచ్చేసరికి డ్రైవింగ్ సీట్లో ఈవిలుంది. సైలెంట్గా రైట్ డోర్ ఓపెన్ చేసుకుని సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేస్తే బెర్రు బిగుసుకొని కూర్చుంటే ఎంతసేపు ఇలా ఉంటావో నేను చూస్తానని గేర్ వేసింది. స్పీడ్ పెంచి స్టీరింగ్ని ఎడాపెడా తిప్పుతూ దుమ్ము లేచిపోయేలా గాలిని చీల్చుకుపోతున్నా కూడా అసుర్లో చలనం లేదు. అతని హృదయం అంతలా బగ్గుమంటుంది మరి. ఒక పక్క వీల్ తిప్పుతూనే అసుర్ అటెన్షన్ కోసం ఆతృతగా చూస్తూనే ఉంది. రాక్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. విసుగొచ్చి సడన్ బ్రేక్ వేసింది. మృగవని నేషనల్ పార్క్కి కూతవేటు దూరంలో. సీట్ బెల్ట్ వల్ల బ్రతికిపోయారు. తాను ఆపిన స్పీడ్కి కారు నుండి అరఫర్లాంగ్ దూరం ఎగిరి పడేవాళ్ళు. సీట్ బెల్ట్ పీకేసి డోర్లు తీసుకొని అటువైపు వెళ్ళింది. ఏదేదో అనాలనుకుంది. కానీ అతని ఒక్క చూపుకే ఏమనలేక ఏ ఉపోద్ఘాతం లేకుండా సారీ అంటూ హార్ట్ఫుల్గా చెప్పింది. ఏ భావం లేకుండా చూసి, నా వల్ల నువ్వు హర్ట్ అయ్యావనే ఒకే ఒక్క కారణంతో నువ్వెంత ఇన్సల్ట్ చేసినా మొండిగా ఉన్నా భరించాను, సహించాను. టుడే యూ క్రాస్ యువర్ లిమిట్స్, యూ స్క్వీజ్ మై హార్ట్, ఐఎమ్ సారీ అంటూ డ్రైవింగ్ సీట్కి జరిగాడు. కూర్చో అని హై పిచ్లో మోగింది అసురు కంఠం. తెరిచిన డోర్ని ఫట్టుమని వేసి, నన్ను క్షమించానంటే వస్తా, లేదంటే లేదని హ్యాండ్స్ ఫోల్డ్ చేసింది. నీ యాటిట్యూడ్ నా దగ్గర కాదు. మర్యాదగా కారులో కూర్చో, లేదంటే అని వీల్పై గుద్దాడు. చిల్లులు పడేలా హార్న్ గట్టిగా మోగింది. 1, 2, 3 30 సెకండ్స్ వెయిట్ చేసినా అసుర్ 31 సెకండ్కి స్టార్ట్ చేశాడు. నువ్వు తీసుకెళ్లేదాకా ఇక్కడే ఉంటాను అని గట్టిగా అరిచినా ఆగకుండా దూసుకుపోయింది అసుర్ కార్. అసుర్, ఐ హేట్ యూ అన్నమాట గాలిలో తేలుతూ అసుర్ చెవిని సోకనే సోకింది. ఐ టు హేట్ యూ ఈవిల్ అని పళ్ళు బిగించి కసిని స్టీరింగ్పై చూపించాడు. రెండోసారి మూడోసారి వినిపించింది. కానీ నాలుగోసారి గాలిలో కలిసింది. అతని బండి వేగం ఆమె శబ్ద వేగాన్ని అందుకోలేనంత దూరం వెళ్ళింది. వెనక్కి వస్తాడా రాడా అని 10 కౌంట్ చేసే లోపల తన ముందు కారు ఆగటం గులాబీ పెదవుల్లో అరనవ్వు విరిసేలా చేసింది. కారు చక్రాల నుండి కళ్ళు పైకి వెళ్లే లోపల ఆమె జుట్టుని ఒడిసి పట్టుకున్న తీరుకి, గుట్కా వాసనకి తలెత్తి చూసింది. బ్రోతల్ హౌస్ ఓనర్ మావుల్లమ్మ 7 వారాల నగలతో పిప్పిళ్ళ బస్తాల తారుబంక రంగులో, ఉదయం చూస్తే రాత్రి కలలోకి వచ్చే రూపంతో గారపల్లని గరగరా నూరుతూ, ఇదే కదరా వాడితో తిరుగుతుందని తన వెంట వచ్చిన తోకలని కసిరింది. అదేనక్క వాడితో తిరిగేది అని ఆకు ఒక్క ఇచ్చాడు. జుట్టు పట్టుకున్న విధానానికి కోపం నశాలనికెక్కితే దాని వాలకం, మాటలు, కోతి చేష్టలు కోపాన్ని రెట్టింపు చేశాయి. అసుర్ చేసిన దానికి ఇరిటేట్లో ఉంది. ఇప్పుడు ఇంకా లెవెల్స్ దాటిపోయి యాక్షన్లోకి దిగేంతలో మన హీరో వచ్చేశాడు. తన మీద ఎంత కోపమున్నా నడి రోడ్డుపై వదిలేసేంత గట్టి మనసు లేదులే అసుర్ బాబుకి. అది ఇతికా విషయంలో అస్సలు జరగదు. కోపంతో వెళ్ళినా ట్రాకర్ ఆన్ చేసుకున్నాడు. ఎటు కదిలినా తనకి తెలుస్తుందని. 2 నిమిషాలకే వెనక్కి తిరిగాడు. ఎంత వేగంగా వెళ్ళాడో అంతకన్నా వేగంగా తిరిగి వచ్చాడు. ఈ గ్యాప్లో ఆడమేళం తగులుకుంది. అతనొచ్చిన స్పీడ్కి, లేచిన దుమ్ముకి ఒక్క క్షణం ఎవరి కళ్ళు కనిపించలేదు. దానికి అలవాటు పడేలోపు యమలోకం కనబడింది. 2 సార్లు అతని చేతిలో చావు దెబ్బలు రుచి చూసిన తొట్టి గ్యాంగ్ నేల మీద పడి కుయ్యో మొర్రో అంటూ కాళ్ళు చేతులు జాడిస్తున్నారు. వాళ్ళంత ధైర్యం చేయగలిగింది ఇతిక ఒంటరిగా దొరికిందని. హాస్పిటల్ నుండి అసుర్ని వెంబడిస్తున్నారు. వీలైతే యాక్సిడెంట్ చేయాలని, లేకపోతే అతనితో ఉన్న పిల్లని ఎత్తుకుపోవాలని. అదే సమయంలో హాస్పిటల్లో సైదుల్ని పరామర్శించి వస్తున్న మావుల్లమ్మకి చెప్పారు. వాడు ఆ ఇలాకాలోకి వచ్చి ఆగమాగం చేసి నా పిల్లని ఎత్తుకుపోతాడా? ఏ పిల్లతోనూ వచ్చాడుగా, పిటపిటలాడుతుంది, దాన్ని దందాలోకి దింపితే అని గుట్కా నోట్లో వేసుకుని బండి తీయమంది. ఎక్కడ ఆగకుండా ఫాలో అయ్యారు. వాళ్ళ దురదృష్టం ఇతిక వాళ్ళ కంటపడి పాపం పండింది. ముచ్చటగా 3సారి ఎత్నిక్ చేతిలో చెక్క భజన, శ్రీరామ కీర్తన పాడించుకున్నారు. కను మూసి తెరిచేంతలో జరిగిన సంఘటనకి మావుల్లమ్మ దిమ్మ తిరిగి మండిపోయింది. ప్రళయకాల రుద్రుడిలా ఉన్న అసుర్ ఏమాత్రం లెక్క చేయకుండా కొడవలందుకొని ఇతిక మెడని ఒడిసి పట్టుకుంది.
ఏమాత్రం భయం లేకుండా, ఏంటి నన్ను వేసేద్దామని? అది నీ వల్ల అవుతుందా? నా ఒంటిపై చెయ్యి వేస్తేనే వాడి కోపం అంబరాన్ని తాకుతుంది. ఇంక చంపుతానంటే ఊరుకుంటాడా? నీకు ముల్లోకాలు కనిపిస్తాయి. నా మాట విని పారిపో. వాడిని ఆపటం నీ తరం కాదు. వదిలేయ్ ముల్లపంది అని పేదాలతో విచిత్రంగా అని సౌండ్స్తో ఇరిటేట్ చేసింది ఇతిక. ఏంటే నోరు లేస్తుంది? వాడిని చూసుకొని రెచ్చిపోతున్నావా? ఒక్క నొక్కుడు నక్కువనంటే కైలాసానికి పోతావు నా యాల్ది. నన్నే పరేషాన్ చేస్తావే అని కొడవలి చివరి కొనని కస్తున దించింది. గొంతు మీదుగా రక్తం గుండెల మీదకి వెచ్చగా జారిపోతుంది. అసలు రక్తం బాయిల్ అయి లాగిపెట్టి ఒక్కటిచ్చి ఇతికని తన వైపు లాక్కున్నాడు. దెబ్బతిన్న చేతితోనే ఫైట్కి దిగేసరికి పెయిన్ ఎక్కువైనా పంటి బిగువన భరిస్తూ స్కార్ఫ్ ఒత్తిపెట్టాడు. కొట్టిన కొట్టుడు నేలని ముద్దాడిన బండ తలకాయది తట్టుకొని లేచి వెనక నుండి దాడికి దిగింది. కొడవలి అసురు వీపుని చీరేసే లోపల తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపు ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. భారీ శరీరం దబ్బుమన్న శబ్దానికి ఇద్దరు వెనక్కి తిరిగి రూపాయి కాసంత బొట్టు స్థానంలో బొక్కపడింది. ఈతిక చూపు బుల్లెట్ వచ్చిన వైపు మళ్ళింది. 20 అడుగుల ఎత్తులో ఔటర్ రింగ్ రోడ్ రైలింగ్ గన్ పాయింట్ బ్లాంక్లో పెట్టిన ఏబీ కనిపించాడు. ఎలా వచ్చాడు, ఎందుకొచ్చాడు అని ఇతిక ఆలోచన చేసేలోపు నేనే పిలిచాను అని బ్లడ్ ఆగకపోతే నొక్కి పట్టుకున్నాడు అసుర్. హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు. ఇంత చిన్నదానికి ఏం కాదులే, మరి వీళ్ళ సంగతి? వాళ్ళని దాటుకుంటూ అసుర్ చేతిలో చేయి వేసి నడిచింది ఈవిల్. ఏబీ చూసుకుంటాడులే అని కార్ నుండి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీశాడు. ఈలోగా ఏబీ అక్కడంతా క్లియర్ చేసి వచ్చాడు. థ్యాంక్స్ రా, సమయానికి వచ్చి కాపాడావు అని రొటీన్ డైలాగ్ అసురు విసిరితే ఇట్స్ మై డ్యూటీ అనే రొటీన్ డైలాగ్ ఏబీది. ఏబీ నోరొకటి చెప్తుంది, కళ్ళు ఇంకోటి చెప్తున్నాయి. ఏబీ లుక్స్కి సమాధానం చెప్పలేక కారులో కూర్చుంది. ఎంతకాలం పారిపోతావు విధు అంటున్న అతని చూపులకు చిక్కకూడదని శత విధాలా ప్రయత్నించి విఫలమైంది ఇతిక. సీరియస్గా డ్రైవ్ చేస్తున్న అసుర్ని నెమ్మదిగా కదిలించింది. హ్యాండ్ పెయిన్ పెంచుతున్నావు, నే డ్రైవ్ చేస్తానులే అన్న వినిపించుకోకుండా చేతిని విసిరికొట్టాడు. కోపం ఉందని ఊరికే నటించకు, ఆ మాస్క్ తీసేయి అని అర్ధమిళిత నేత్రాలతో కసిరింది. ఇది కోపం కాదు, బాధ. ఎప్పుడు అర్థం చేసుకుంటావు? నీకేమన్నా జరుగుంటే ఆ ఊహ భరించలేకపోతున్నా అంటూ కార్ సైడ్ కాపాడు. అసురు కళ్ళల్లో గూడు కట్టుకున్న నీళ్ళని చూడగానే ఏ మూలన ఉన్న కాస్త కోపం పోయి అనురాగం వెల్లువలా పొంగి ఐఎమ్ సారీ 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 అంటూ మెడ చుట్టేసి ఆరాధనగా అల్లుకుంది ఈవిల్. ఆత్మీయ ఆలింగనం కోసమే ఇంతకాలం తప్పించిన అసుర్ హృదయం కొత్త రంగులద్దుకొని తుల్లింత పడుతూ ఆనంద బాష్పాలు స్వేచ్ఛగా పారాడాయి. వెచ్చని కన్నీరు వీపును తడిపేస్తుంటే కంగారుగా లేవబోయింది ఈవిల్. ఆమె ప్రయత్నం సఫలం కాకుండా బలంగా పొదువుకొని, ఇలాగే ఉండవే, రాక రాక వచ్చిన అవకాశం, అస్సలు వదిలేది లేదని గాలికి కూడా స్థానం ఇవ్వకుండా తనలో పొదువుకున్నాడు అసుర్. ఏ ఉద్దేశంతో తిరిగి వచ్చారో అది మాత్రం నెరవేరదు. ఏబీ, హనీ, నేను మీతో రావటం జరగదు అనుకుని అసురు కౌగిలిలో ఏ ఆలోచనలు బాధలు లేకుండా కూరుకుపోయి సేద తీరింది ఇతిక. తర్వాత కట్ చేస్తే కొన్ని గంటల తర్వాత జైపూర్ రాయ్చంద్ ప్యాలెస్ విశాలమైన ఖరీదైన గదిలో విషన్న వదనంతో డాక్యుమెంట్స్ వైపు చూస్తుంది 65 ఏళ్ల రాణి గాయత్రీదేవి. రాణి సా, జల్దీ సైన్ కరో అని బహదూర్ ట్రస్టీ ఫోర్స్ చేశాడు. ఆమె ఒక్క చూపుకే వెన్నులో వణుకు పుట్టింది. 65 ఏళ్ల వయసులో కూడా బాడీని ఫిట్గా మెయింటైన్ చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు ఏ కోశానా లేవు. చూసే కళ్ళకి 50 ఏళ్ళుంటాయో అనుకుంటారు. మెయిన్ ట్రస్టీ తడబడుతూ, ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు, ఇంకా లేట్ అయితే ప్రాపర్టీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని అతి వినయంగా చెప్తూనే అంతర్లీనంగా బెదిరింపుకి దిగాడు. అతని మాటల్లో గూఢార్థం తెలుస్తున్నా అతనికి తిరిగి సమాధానం చెప్పే స్థితిలో లేదు గాయత్రీదేవి. తరతరాల సంపద పరుల పాలు కావాల్సిందేనా అని లోలోపన మదన పడుతూ బయటికి గాంభీర్యం ప్రదర్శిస్తూ పెన్ తీసుకుంది. ఆమె నిస్సహాయతకి అక్కడున్న ట్రస్టీ సభ్యుల మొహాలలో వికృతపు నవ్వు విరిసింది. తాము అనుకున్నది సాధిస్తున్నామని. లాయర్ ఎక్కడ సాయం చేయాలో చెప్తుండగా భారంగా ఊపిరి తీసుకొని సైన్ చేసే లోపల ప్యాలెస్ తలుపులు భల్లున తెరుచుకున్నాయి. ఒక్కసారిగా వెలుగు రాకతో అందరి కళ్ళకి చీకటి కమ్ముకుంది. వెలుతురు అలవాటుపడి చూసిన కళ్ళు చిచ్చుబుడ్లు అయ్యాయి. చీకటిని పారద్రోలుతూ
వెలుగు రేఖలు పంచే సూర్యునిలా వస్తున్న మనిషిని చూసి గాయత్రీదేవి కళ్ళల్లో, శరీరంలో జీవం వచ్చింది. అప్పటిదాకా సర్వం కోల్పోయి వైరాగ్యం ఆవరించిన గాయత్రీదేవిలో ఎక్కడ లేని కొత్త శక్తి వచ్చింది. ఏబీ, హనీ ఎస్కార్ట్గా రిచ్ లుక్తో రాయల్ ఎంట్రీ ఇచ్చింది రాయచంద్ వంశపు వన్ అండ్ ఓన్లీ ప్రిన్సెస్ విద్మహి రాయచంద్. పెన్ను పక్కన పెట్టి విజయ గర్వంతో ట్రస్టీతో మీరు వెనక్కి తిరిగి వెళ్ళొచ్చు అని 2 చేతి వెళ్ళు పెనవేసి రాజరికపు హుందాతనంతో గంభీరంగా పలికింది గాయత్రీదేవి. ఆమె మాటలో పొగరు, హావభావాలలో రాజసం తొణికిసలాడి ట్రస్టీ గుండెలగిలి, ఖాళీగా కాదు, రాయచంద్ ప్రాపర్టీతో వెళ్తాను అని గొంతు పెంచాడు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఆమెలో మునుపటి గాంభీర్యం, రాజసం తొంగి చూస్తుంటే తన ప్లాన్ వర్కౌట్ కాదనే భయం మెల్లమెల్లగా నరాన వ్యాపిస్తూ ఆమె చూపు నిలిచిన వైపు కళ్ళప్పగించాడు. 1000 వోల్టుల కరెంటు షాక్ తగిలిన కాకిలా గిలగిలా కొట్టుకుంటూ కుర్చీలో చతికిలబడ్డాడు. చూస్తుంది కల్లో నిజమో అర్థం కాని అయోమయ స్థితిలో బిత్తర చూపులు చూశాడు. టీనేజ్ గర్ల్గా చివరిసారిగా చూసిన మనిషి రాయల్ క్వీన్గా ఎంట్రీ ఇవ్వటం తట్టుకోలేకపోయాడు. రాజవంశపు ప్రాపర్టీ హస్తగతం చేసుకోవాలనే అతని కలలకి తిలోక దళాలు పలికే సమయం ఆసన్నమైందని. అక్కడున్న ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే. నమ్మలేని, నమ్మశక్యం కాని, అసలు జరుగుతుంది ఊహించని సంఘటన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంటే ప్రేక్షక పాత్ర వహించారు. వారందరి మౌనాన్ని ఛేదిస్తూ గంభీరంగా మోగింది రాణి గాయత్రీదేవి కంఠం. ట్రస్టీ మెంబర్స్ వైపు తీక్షణంగా చూస్తూ, మేరా షెర్నీ ఆగయా, రాయచంద్ రాజవంశపు వారసురాలు, లేట్ బహదూర్ రాయచంద్, మృణాలిని రాయచంద్ ఒక్కగానొక్క కూతురు, నా మనవరాలు, ఈ ఆస్తంతటికి వారసురాలు, యువరాణి విద్మహి రాయచంద్ అని సగర్వంగా పరిచయం చేసింది. పైకి దర్పంగా వ్యవహరిస్తుంది, కానీ అక్కడ ఎవరూ లేకపోతే చెలియకట్ట దాటిలా ఉన్నాయి ఆవిడ కన్నులు. కొడగడుతున్న ఆశని చిగురించేలా చేసిన కంటి పాపని మనసారా హత్తుకుని తనవి తీరా ఏడవాలని ఉంది గాయత్రీదేవికి. రెప్ప వేయటం కూడా మరిచి తన ముందుకొస్తున్న కొడుకు ప్రతిరూపాన్ని కళ్ళల్లో నింపుకొని సంబరపడుతున్న సమయంలో దాదీసా అన్న పిలుపుతో మైమరుపుని పక్కన పెట్టింది. విదుసా అంటూ సైడ్ హగ్గిచ్చి తలపై చేయి పెట్టి థ్రోన్ చైర్ నుండి తప్పుకొని విద్మహిని ఆహ్వానించింది. నాకిష్టం లేదని చెప్తున్నా విధు కళ్ళకి డూ వాట్ ఐసే అన్న గాయత్రీదేవి హుకరింపు కాను సైగతోనే ఇచ్చింది. ఏబీ వైపు చూసిన కమాన్ సిట్ అన్న భావం ప్రస్ఫుటంగా కనబడింది. విశాలమైన హాల్ సెంటర్ పాయింట్లో హ్యాంగ్ అయిన నిలువెత్తు తల్లిదండ్రుల చిత్రపటాన్ని క్షణకాలం చూసి ఆసీనురాలైంది యువరాణి నుండి రాణిగా మారిన విద్మహి రాయచంద్. ఆమె కుడి ఎడమల ఏబీ, హనీ. ఆమె రాక ట్రస్టీ సభ్యుల గుండెల్లో మంటలని రగిల్చింది. ఎలాగైనా ఆమె కాదని నిరూపించాలని చనిపోయిన మనిషి స్థానంలో ఎవరో అనామకురాల్ని తీసుకొచ్చి వారసురాలంటే మేము ఒప్పుకోవటానికి సిద్ధంగా లేము అని సర్రున లేచి విసురుగా మాట తూలాడు ట్రస్టీ. ఆ మాటకు అందరూ వంతపాడితే గాయత్రీదేవి ఆవేశం కట్టలు తెంచుకునే లోపల గుడ్ పాయింట్ జాట్ చాచూ అని లెగ్స్ క్రాస్ చేసి సీటుకి వెనక్కి వాలి 2 చేతి వేళ్ళు కలుపుతూ విడదీస్తూ నేను కాదని నిరూపించండి అని ఆరగంటలుక్కిచ్చింది. మాటల్లో చేతల్లో రాజరిక దర్పంతో సంయమనం కోల్పోకుండా నింపాదిగా వ్యవహరిస్తూ కొడుకును చవిని రుచి చూపిస్తున్న మనవరాలి యాటిట్యూడ్కి మురిసి నా ప్రమేయం తోడ్బాటు అవసరం లేదని రిలాక్స్ అయింది రాణి పదవి నుండి తప్పుకున్న గాయత్రీదేవి. ఆమెనన్న వాస్తవాన్ని బహదూర్ రూపురేఖలు స్పష్టం చేస్తున్న కోట్ల విలువగల ఆస్తి ఎక్కడ చేజారుతుందన్న స్వార్థంతో ఆమె చిన్నతనంలో జరిగిన, ఆమె మాయమైన సమయంలో జరిగినవి ఒకటి వెంట ఒకటి అడుగుతూనే ఉన్నాడు ట్రస్టీ. ఏమాత్రం అదురు బెదురు లేకుండా అడిగిన వాటికి అడిగినట్లే సరళంగా సమాధానమిస్తుంది, ఏ ఆలోచన చేయకుండా. అరగంట గడిచినా అడగటానికి ఏం లేక ట్రస్టీ మొహంలో హావభావాలు మారితే విధు పొజిషన్లో ఏ మార్పు లేదు. మొదట ఎలా ఉందో అలాగే ఉంది. తాను లేని సమయంలో జరిగిన వివరాలు, ప్యాలెస్ దాటిపోని విషయాలు కూడా అనర్గళంగా చెప్తుంటే ఇదంతా ఏబీ ట్రైనింగ్ అనుకుంటూ గాయత్రీదేవి చూస్తే నేను కాదు హనీ అంటూ చూపుతోనే ఆన్సర్ చేశాడు ఏబీ. గుడ్ అన్నట్టు మెచ్చుకోలుగా చూస్తే గాలిలో తేలిపోయాడు. ఒక్కసారన్నా ఆవిడ మెచ్చుకోవాలని తాపత్రయపడే హర్మన్ సింగ్. అయిపోయిందా, ఇంకా ఉందా చాచూ అంటూ అతను లేదని తలూపిన మరుక్షణమే ఆయన చేతిలో పేపర్స్ పెట్టాడు లాయర్. అది చదివి బిత్తరపోతూ విదుసా అని అనకముందే విదుసా నహి రాణీసా అని టక్కున లేచి గర్జించింది విద్మహి.
మాఫ్ కరో రాణీసా అని గుటకలు మింగి నా ఆస్తి స్వాధీనం చేసుకోవటం ఏంటని పిచ్చి చూపులు చూశాడు. ట్రస్ట్ నుండి కొల్లగొట్టిన కోట్ల ధనాన్ని తిరిగి తీసుకుంటున్నాం. ట్రస్టీ పదవి నుండి తొలగిస్తూ కోర్టు నోటీస్ ఇచ్చాను. బ్యాలెన్స్ అమౌంట్ 10 crores వితిన్ 10 daysలో ఇవ్వకపోతే జైల్లో ఉంటారని స్పష్టం చేసింది విద్మహి. రావటంతోనే యాక్షన్లోకి దిగటం గాయత్రీదేవికి ఆశ్చర్యం కలిగించింది. అక్కడున్న అందరికీ ఒకటి మాత్రం అర్థమైంది. గాయత్రీదేవి కన్నా డేంజరస్ విద్మహి అని, తనతో జాగ్రత్తగా డీల్ చేయాలని. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.